ఓం సాయిరామ్. బిడ్డ, ఇల్లు మారే శుభసూచకం కనపడుతోంది. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు అతి త్వరితంగా పూర్తి కానున్నాయి. బహుశా ఒకే రోజులో పని పూర్తి చేసుకుని రావాల్సి ఉంటుందేమో. విందు భోజనం లభించును అంటే సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ప్రతిరోజు కూడా సాయికి చక్కెర నివేదించమమ్మా. 21 రోజులు అలా చేసి 22వ రోజు ఆ చక్కెర మొత్తమును దానం చేస్తే గనక నీ కార్యం అనేది తప్పకుండా నెరవేరుతుంది. నీ సంకల్పం ఎంతో గొప్పది. దాని బలం, దాని ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి. అదే బలంతో ముందుకు వెళ్తూ ఉండు. ఈ సాయి నీకు తోడుగా ఉన్నాను. విజయం ఆలస్యం అవుతుందని బాధపడవద్దు. చెడు కర్మ ఫలితం వెళ్ళిపోతోంది అని సంతోషపడు. ఈరోజు నీకు ఒక వ్యక్తి రూపంలో నీ ఇంటికి ఒక తీయటి వార్తను తీసుకురాబోతున్నాను బిడ్డ. నువ్వు కోరినట్లే నీ ఇంట్లో శుభకార్యం నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఎంతో బాధపడ్డావు, ఎన్నో కోల్పోయావు, నీకంతా అయిపోయినట్లు అనిపించింది కదూ. కానీ వినమ్మా, ఇది అంతం కాదు, ఇది కొత్త ఆరంభం. జీవితంలో పడిపోవడం పాపం కాదు, లేవకుండా ఉండడమే తప్పు. నీ ఆశలు ఏమో అయిపోయి ఉంటాయి, కానీ వాటికి మళ్ళీ వెలుగు తెచ్చేది నువ్వే. నీ చేతుల్లో ఆ శక్తి ఉంది. నువ్వు నీ మనసులో ఆ ధైర్యం ఉంది. నువ్వు ముందుకు నడువు. నేను నీతోనే ఉన్నాను బిడ్డ. నేను నీతో ఉన్నానని నీకు తెలుసు కదా. అడుగడుగునా నిన్ను కాపాడుతూ ఉన్నానని తెలుసు నీకు. కానీ ఏదో తెలియని భయం అనేది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది కదూ. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ బాబా నీతో ఉండగా నీకు ఎటువంటి హాని జరగదు. ఈ తల్లి ద్వారకామాయి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. బిడ్డ, నువ్వు కోరినట్లే నీ ఇంట్లో గొప్ప శుభకార్యం నీకు జరుగుతుందని చెప్పానుగా. నీకు నిజంగా కొడుకు కావాలి అని అనుకుంటూ గనక నువ్వు ప్రతి గురువారము నా మందిరంలో ప్రసాదం చేసుకుని వచ్చి అక్కడ ఉన్న చిన్న పిల్లలకు ప్రసాదం అది పంచిపెడుతూ ఉన్నప్పుడు నీ కర్మదోషం పోయి నువ్వు అనుకున్నది జరుగుతుంది. సర్వేజనా సుఖినో భవంతు.